కళాన్ని గళాన్ని ప్రజల పక్షాన వినిపించిన గొప్ప కవి కాళోజీ అన్నారు పలువురు కవులు సాహితీవేత్తలు. అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడన్న కాళోజీ ఆశయాలను ప్రజల్లోనికి తీసుకెళ్తామన్నారు. ఇవాళ ప్రజాకవి కాళోజీ నారాయణరావు 14వ వర్ధంతి సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో యాదిసభ నిర్వహించింది కాళోజీ ఫౌండేషన్. ప్రతి ఏటా అందించే కాళోజీ స్మారక పురస్కారాన్ని ఈసారి కవి అందశ్రీకి అందజేసి శాలువాతో సత్కరించారు నిర్వాహకులు. సభకు ముందు కాళోజీ నారాయణరావు విగ్రహానికి రచయితలు, కవులు, నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేరాలి రజీవన తీరం కలల కడలి అలలా ఇలపై కరిగే గండ శిలలా దిక్కులనొక్కడి చేయాల దిగ్దిగంతాలు తలబొగ్గేలా కాలం కరవాలం కాకున్నదేది ఆహారం చలనం సంచారం చేరాలి రజీవనతి. పురస్కారాన్ని తీసుకోవడంలో ఆనందంతో పాటు చిన్న భయం కూడా నాకు. నమ్మకము దిక్క అమ్మకం దిక్క అన్న ప్రశ్నార్థకంగా ఉన్నది ఇప్పుడు యుగం, సంధియుగం ఇది. ఆ సంధియుగంలో జనమంతా కాళోజీ నమ్మకం దిక్కు నిలబడ్డవాడు. ఆ అవార్డును స్వీకరిస్తే జీవితకాలం నేను కూడా నమ్మకం దిక్కే నిలబడాలనుకొని నిర్ణయానికి రాపోతే అవార్డుకు నేను అర్హుని కాదు, నిలబెట్టుకుంటే అర్హుని. అలా నిలబెట్టుకోవాలని మనసా వాచా కర్మన తలపోసిన తర్వాతనే ఆ అవార్డుకు నేను అంగీకరించడం జరిగింది. చెప్పితే కదా ఇప్పటికి కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణమే ఎక్కువ. ఇక్కడ కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణం రావాలి. ఇప్పుడు ఆ తరం వస్తే కవిత్వానికి కవికి గౌరవం పెరుగుతుంది. కాటిక కంటి నీరు చనుకట్టుపైంబడ ఏల నేర్చదు కైటపదైత్యమర్ధనుని గాదిని కోడలా ఏ మదంబ యో అకట గర్భరాని నిన్నగటికి నిగునిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల గమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి. ఈ నేలలనే ధిక్కారముంటది, ఈ నేల చిరునామ కాళోజీ, ఈ నేల వాస్తవిక జీవనయాత్ర పోతన వాత్యుడు. వాళ్ళ అడుగుజాడల్లో నడవాలనుకున్న వాణ్ణి జీవితకాలం కవితా గమనమున కవితాత్మ ఎవ్వడి ముందట తల వంచుకోవద్దనుకున్న వాణ్ణి ఆ రీతిగానే ఆ మహానీయుడి పురస్కారానికి నేను ఒప్పుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి కాళోజీ స్మారక పురస్కారాన్ని ప్రఖ్యాత కవి, ఆయన లోక కవిగా ప్రసిద్ధుడు అందశ్రీ గారికి ఈరోజు ఈ కాళోజీ పురస్కారాన్ని కూడా స్మారక పురస్కారాన్ని కూడా అందిస్తున్నాం. ఇద్దరు సోదరులు కూడా చాలా గొప్ప వ్యక్తులు, వాళ్ళని మనం ఈరోజు స్మరించుకోవడం చాలా గొప్ప అవకాశంగా